నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. జెఫన్యా గ్రంథం 3:17. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నువ్వు ఏ సమస్యలతో అయితే చెక్కబడి ఉన్నావో, ఏ శ్రమలతో అయితే చెక్కబడి ఉన్నావో, ఎలాంటి కష్టంలో అయితే ఉన్నావో, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు అయితే ఉన్నావో, ఎలాంటి ఇబ్బందులతో, ఎలాంటి ఇరుకులతో అయితే ఉన్నావో, ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరు నిన్ను రక్షించకపోయినా, ఎవరు నిన్ను చూడకపోయినా, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నీ మధ్యన నిలబడి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు గనుక నీకున్నటువంటి ప్రతి సమస్యలో నుంచి నిన్ను విడిపించేటువంటి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు గనుక ఇంకా ఈ లోకం మీద ఆధారపడి నువ్వు జీవిస్తున్నావా? ఇంకా ఈ లోకంలో ఉన్నవారిని నువ్వు నమ్మి మోసపోయి ఉన్నావా? అయితే నీకోసమే ఉదయకాల సమయంలో ఈ దేవుని వాక్యము తెలియబరుస్తుంది కనుక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని రక్షిస్తాడనేటువంటి విశ్వాసం కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. అవును తండ్రి, ఎవరు ఏ కష్టాల్లో, ఏ శ్రమల్లో, ఏ బాధలతో తండ్రి ఎవరు రక్షించలేనటువంటి పరిస్థితుల్లో చిక్కబడి ఉన్నారో వారందరికీ తండ్రి మీరే రక్షణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇది నాన్న ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, పనులు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారు, వాళ్ళ ప్రయాణాల్లో, పనుల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో మీరే తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా మీరే ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.